తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి తాడేపల్లిగూడెం సభలో ఏమైనా సంచలన ప్రకటన ఉంటుందా? ఎందుకంటే జనసేనలో ఇచ్చినటువంటి ఎంపీ సీట్లో ఒక్క నాగబాబు గారు తప్పించి అనకాపల్లి తప్పించి మిగతా రెండు కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. అట్లాగే ఇప్పటిదాకా 5 పేర్లు ప్రకటిస్తే అందులో బయట నుంచి వచ్చినటువంటి కొనతాల రామకృష్ణకి ఇచ్చేశారు. అలాగే ఇటు రాజమండ్రి తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, గోరంట్ల బుచ్చి చౌదరికే. కందులు దుర్గేష్ని పక్కన పెట్టారు. అట్లాగే ఇట్లా రకరకాల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు ఎక్కడిదక్కడ. దానివల్ల ఓట్ ట్రాన్స్ఫర్ కాదన్నటువంటి కాన్సెప్ట్ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న నేపథ్యంలో ఇంకొక 5 సీట్లన్నా జనసేనకి ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వాస్తవంగా 24 సీట్లు ఇచ్చింది, అందులో 2 ఇప్పుడు ఇట్లా పక్క వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటిది తక్కువ ఇస్తుంది, ఇచ్చింది అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకొక 5 ఏమన్నా ఇస్తారా? ఇస్తే కొంచెం ఏమన్నా ఊరట కలిగించవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.